హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. ఎక్కడ ఎక్కడ అంటే మలయాళంలో ఎవిడే ఎవిడే ఇవిడే. ఇప్పుడు ఈ ప్రశ్నాపదాన్ని ఉపయోగించి వాక్యాలు ఎట్లా ఫ్రేమ్ చేయాలి, అలానే ఈ వాక్యాలకు తగినట్లుగా జవాబులు ఎట్లా చెబితే బాగుంటుంది అనేది కూడా ఒక అవగాహన కోసం మీకు ఇస్తున్నాను. మరి నేర్చుకుందామా? రండి. చూడండి, ఇక్కడ నీ ఇల్లు ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెబితే ఎట్లా ఉంటుందో చూడండి. నీ అంటే మలయాళంలో నింటే నింటే. ఇల్లు అంటే మలయాళంలో వీడు వీడు. ఎక్కడ ఉంది, ఎక్కడ అంటే మలయాళంలో ఎవిడే ఎవిడే. ఉంది మలయాళంలో ఆన్ ఉల్లద్ ఆన్ ఉల్లద్. నీ ఇల్లు ఎక్కడ ఉంది, మలయాళంలో నింటే వీడు ఎవిడే ఆనుల్లద్. నింటే వీడు ఎవిడే ఆనుల్లద్. దీనికి జవాబు చూడండి, నేను ఇచ్చాను. నా ఇల్లు ముంబైలో ఉంది. మరి మీ ఇల్లు ఎక్కడ ఉందండి, అది కూడా చెప్పండి అక్కడే. నా అంటే మలయాళంలో ఎంటే ఎంటే. ఇల్లు అంటే మలయాళంలో వీడు వీడు. ముంబైలో ఉంది. ముంబై అంటే ముంబై ప్లేస్ కాబట్టి. లో అంటే ఇల్లు కలిపితే ఏమైందమ్మా, ముంబైలో. అంటే మలయాళంలో ముంబై ఇల్లు. మరి ఎలా వచ్చింది సార్ ఇక్కడ లో అంటే మీరు మలయాళంలో ఇల్లు అని పెట్టారు అని మీకు డౌట్ వచ్చిందా? ఇలాంటి డౌట్ వచ్చింది అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ మిస్ చేసినట్లే లెక్క. అంటే మీరు కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ అనే టాపిక్ సంబంధించి చాలా వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలి. ఓకే. ఉంది అంటే ఇక్కడ ఆను ఉల్లద్. నా ఇల్లు ముంబైలో ఉంది. ఎట్లా చెప్పాలి మలయాళంలో? అంటే వీడు ముంబైల్ ఆనుల్లద్. అంటే వీడు ముంబైల్ ఆనుల్లద్. ఇక్కడ మనం తెలుగులో నీ ఇల్లు, నీ యొక్క ఇల్లు, నా ఇల్లు, నా యొక్క ఇల్లు ఇట్లా చెప్తాగా. మలయాళంలో కూడా అట్లానే చెబుతున్నాం, కన్ఫ్యూజ్ పడొద్దు. నెక్స్ట్, మీ ఆఫీసు ఎక్కడ ఉంది. మీ ఆఫీసు ఎక్కడ ఉంది. మీ అంటే మలయాళంలో నిన్గుల్డే నిన్గుల్డే. ఆఫీస్ అంటే ఆఫీసే, ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కడన్నా ఒకటేగా. ఇక్కడ ఎక్కడ అంటే మలయాళంలో ఎవిడే ఎవిడే ఉంది. మలయాళంలో ఆనుల్లద్. మీ ఆఫీసు ఎక్కడ ఉంది అంటే మలయాళంలో నిన్గుల్డే ఆఫీసు ఎవిడే ఆనుల్లద్. నిన్గుల్డే ఆఫీసు ఎవిడే ఆనుల్లద్. ఇప్పుడు దీనికి జవాబు ఏం చెప్పాడో చూడండి. మా ఆఫీసు ప్రక్క వీధిలో ఉంది. ఎక్కడ ఉందమ్మా? ప్రక్క వీధిలో ఉంది. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. మా అంటే మలయాళంలో నన్గుల్డే నన్గుల్డే. ఆఫీస్ అంటే ఆఫీసే. ప్రక్క మలయాళంలో అడుత్తా అడుత్తా. వీధిలో మలయాళంలో తెరువిల్ తెరువిల్. ఉంది ఏం చెప్పాను? ఆనుల్లద్. మా ఆఫీసు ప్రక్క వీధిలో ఉంది అంటే మలయాళంలో ఎన్గుల్డే ఆఫీస్ అడుత్త తెరువిల్ ఆనుల్లద్. ఎన్గుల్డే ఆఫీసు అడుత్త తెరువిల్ ఆనుల్లద్. ఇక్కడ మీ అన్నప్పుడు మలయాళంలో నిన్గుల్డే అనేది పదాన్ని మీకు అర్థం అవడం కోసం ఆ పొల్లు విడదీసి రాయడం జరిగిందండి. ఎందుకంటే మలయాళం కొత్త భాష కాబట్టి పలికేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని అర్థం చేసుకుంటారని మీ సౌకర్యార్థం ఇచ్చాను. ఓకే. ఇక్కడ మీ లేదా మా అనే పదాలు గమనిస్తే ఆ విడదీసానంతే అండి. మీ అన్నప్పుడు నిన్గుల్డే, మా అన్నప్పుడు నన్గుల్డే. ఓకే. అది ఫాస్ట్గా పలికేటప్పుడు మీకు అర్థమవుతుంది, వచ్చేస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్,
మార్కెట్ ఎక్కడ ఉంది? మార్కెట్ అంటే మార్కెటే. ఎక్కడ అంటే ఎవిడే. ఎవిడే. ఉంది అంటే ఆనుల్లద్. ఆనుల్లద్. మార్కెట్ ఎక్కడ ఉంది అంటే మలయాళంలో మార్కెట్ ఎవిడే ఆనుల్లద్. మార్కెట్ ఎవిడే ఆనుల్లద్. ఇప్పుడు దీనికి జవాబు చూడండి నేను ఇచ్చాను. మార్కెట్ 2వ వీధిలో ఉంది. ఎక్కడ ఉందమ్మా? 2వ వీధిలో ఉందంట. ఇప్పుడు ఇదే వాక్యం మలయాళంలో చూడండి. మార్కెట్ అంటే మార్కెటే. 2వ మలయాళంలో రందామతే. రందామతే వీధిలో. మలయాళంలో ఏం చెప్పాలమ్మా? తెరువిల్. తెరువిల్. ఉంది అంటే ఆనుల్లద్. ఆనుల్లద్. మార్కెట్ 2వ వీధిలో ఉంది అంటే ఇప్పుడు మలయాళంలో ఏం చెప్పాలి? మార్కెట్ రందామతే తెరువిల్ ఆనుల్లద్. మార్కెట్ రందామతే తెరువిల్ ఆనుల్లద్. నెక్స్ట్, నీ పుస్తకం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చూద్దాం. నీ అంటే మలయాళంలో నింటే. నింటే. పుస్తకం మలయాళంలో పుస్తకం. ఎక్కడ మలయాళంలో ఎవిడే. ఎవిడే. ఉంది మలయాళంలో ఆనుల్లద్. ఆనుల్లద్. నీ పుస్తకం ఎక్కడ ఉంది అంటే మలయాళంలో నింటే పుస్తకం ఎవిడే ఆనుల్లద్. నింటే పుస్తకం ఎవిడే ఆనుల్లద్. ఇప్పుడు ఇదే వాక్యాన్ని దీనికి సంబంధించి జవాబు ఏం చెప్పాం చూడండి. నా పుస్తకం అలమారాలో ఉంది. నా పుస్తకం ఎక్కడ ఉందమ్మా? అలమారాలో ఉంది. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చూద్దాం. నా అంటే మలయాళంలో ఏం చెప్పాను? ఎంటే. ఎంటే. పుస్తకం అంటే పుస్తకమే. అలమారాలో అంటే మలయాళంలో అలమారా ఇల్. అలమారా ఇల్. ఉంది. ఆనుల్లద్. నా పుస్తకం అలమారాలో ఉంది అంటే మలయాళంలో ఎంటే పుస్తకం అలమారాయిల్ ఆలుల్లద్. ఎంటే పుస్తకం అలమారాయిల్ ఆనుల్లద్. నెక్స్ట్, క్యాంటీన్ ఎక్కడ ఉంది? క్యాంటీన్ అంటే మలయాళంలో కూడా క్యాంటీనే. ఎక్కడ అంటే మలయాళంలో ఎవిడే. ఎవిడే. ఉంది మలయాళంలో ఆనుల్లద్. ఆనుల్లద్. క్యాంటీన్ ఎక్కడ ఉంది అంటే మలయాళంలో క్యాంటీన్ ఎవిడే ఆనుల్లద్. క్యాంటీన్ ఎవిడే ఆనుల్లద్. దీనికి జవాబు చూడండి ఇచ్చాను. క్యాంటీన్ 2వ అంతస్తులో ఉంది. క్యాంటీన్ ఎక్కడ ఉందమ్మా? 2వ అంతస్తులో ఉందంట. ఇప్పుడు చూడండి ఇదే వాక్యం మలయాళంలో ఎట్లా చెప్తున్నామో చూడండి. క్యాంటీన్ అంటే క్యాంటీనే. 2వ అంటే మలయాళంలో రందామతే. రందామతే. అంతస్తులో మలయాళంలో నెలయిల్. 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 ఉంది అంటే ఆనుల్లద్. ఆనుల్లద్. కలిపి చెప్పండి. క్యాంటీన్ 2వ అంతస్తులో ఉంది అంటే మలయాళంలో క్యాంటీన్ రందామతే నెలయిల్ ఆనుల్లద్. క్యాంటీన్ రందామతే నెలయిల్ ఆనుల్లద్. నెక్స్ట్, ఈ సినిమా నువ్వు ఎక్కడ చూసావు? ఈ సినిమా నువ్వు ఎక్కడ చూసావు? ఈ సినిమా అంటే మలయాళంలో ఈ పడం. ఈ పడం. నువ్వు మలయాళంలో నీ. నీ. ఎక్కడ మలయాళంలో ఎవిడే. ఎవిడే. చూసావు. కండు మలయాళంలో కండు. కండు. ఈ సినిమాను ఎక్కడ చూసావు అంటే మలయాళంలో ఈ పడం నీ ఎవిడే కండు. ఈ పడం నీ ఎవిడే కండు. ఇప్పుడు దీనికి జవాబు ఇచ్చాను చూద్దాం.
ఈ సినిమా నా మిత్రుడింట్లో చూశాను. ఈ సినిమా ఎక్కడ చూశానండి? నా మిత్రుడింట్లో చూశాను. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చూద్దాం. ఈ సినిమా, మలయాళంలో ఈ పడం. ఒకవేళ ఈ సినిమా అనేది మలయాళంలో గుర్తులేకపోతే ఏం చేస్తామండి? ఇంగ్లీష్లో దిస్ మూవీని పెడేస్తాం, అంతే కదా. నా అంటే మలయాళంలో ఎంటే, ఎంటే. మిత్రుడి మలయాళంలో కూటుకారండే, కూటుకారండే. ఇంటిలో మలయాళంలో వీటిల్, వీటిల్. చూశాను, కండు. ఈ సినిమా నా మిత్రుడింటిలో చూశాను. ఈ పడం ఇంటే కూటుకారండే వీటిల్ కండు. ఈ పడం ఇంటే కూటుకారండే వీటిల్ కండు. ఓకే, నెక్స్ట్. నీ స్కూటర్ ఎక్కడ ఉంది? నీ స్కూటర్ ఎక్కడ ఉంది? నీ అంటే మలయాళంలో నింటే, నింటే. స్కూటర్ అంటే స్కూటరే. ఎక్కడ మలయాళంలో ఎవిడే, ఎవిడే. ఉంది మలయాళంలో ఆనుల్లద్, ఆనుల్లద్. కలిపి చెప్పండి ఇప్పుడు. నీ స్కూటర్ ఎక్కడ ఉంది అంటే మలయాళంలో ఎంటే స్కూటర్, నింటే స్కూటర్ ఎవిడే ఆనుల్లద్. నింటే స్కూటర్ ఎవిడే ఆనుల్లద్. దీనికి జవాబు చూడండి. నా స్కూటర్ ఇంటి ముందు ఉంది. నా స్కూటర్ ఎక్కడ ఉందమ్మా? ఇంటి ముందు ఉంది. ఇప్పుడు ఇదే వాక్యం మలయాళంలో చూడండి. నా అంటే మలయాళంలో ఎంటే, ఎంటే. స్కూటర్ అంటే స్కూటరే. ఇంటి ముందు. ఇంటి అంటే మలయాళంలో వీటిండే, వీటిండే. ముందు అంటే ముంబిల్, మలయాళంలో ముంబిల్. ఉంది అంటే మలయాళంలో ఆనుల్లద్, ఆనుల్లద్. నా స్కూటర్ ఇంటి ముందు ఉంది అంటే మలయాళంలో ఎంటే స్కూటర్ వీటిండే ముంబిల్ ఆనుల్లద్. స్కూటర్ వీటిండే ముంబిల్ ఆనుల్లద్. ఇక్కడ ఇంటి ముందు అన్నప్పుడు వీటిండే ముంబిల్ అని ఎట్లా వచ్చింది అనేది మీకు డౌట్ రాకూడదు. ఒకవేళ వచ్చింది అంటే మీరు ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ అనేది సరిగ్గా నేర్చుకోలేదనే లెక్క. ఓకే, ఒకవేళ ఎవరికైనా డౌట్ అయితే మాత్రం ఆ వీడియోస్ చూడండి. మరి నెక్స్ట్, కాలేజీ ఎక్కడ ఉంది? ఈ వాక్యం కూడా మలయాళంలో చూద్దాం. కాలేజీ అంటే మలయాళంలో కూడా కాలేజీ. ఎక్కడ మలయాళంలో ఎవిడే, ఎవిడే. ఉంది మలయాళంలో ఆనుల్లద్, ఆనుల్లద్. కాలేజీ ఎక్కడ ఉంది అంటే మలయాళంలో కాలేజీ ఎవిడే ఆనుల్లద్. కాలేజీ ఎవిడే ఆనుల్లద్. ఇప్పుడు ఇదే వాక్యానికి మనం జవాబు ఎట్లా చెప్తే బాగుంటుందో చూద్దాం. కాలేజీ రైల్వే స్టేషన్ పక్కన ఉంది. మా కాలేజీ ఎక్కడ ఉందమ్మా? రైల్వే స్టేషన్ పక్కన ఉంది. మరి మీ కాలేజీ ఎక్కడ ఉంది చెప్పండి. కాలేజీ అంటే మలయాళంలో కాలేజీ. రైల్వే స్టేషన్ అంటే మలయాళంలో రైల్వే స్టేషన్ డే. పక్కన మలయాళంలో అడుత్తు, అడుత్తు. ఉంది అంటే మీకు తెలుసు ఆనుల్లద్. కాలేజీ రైల్వే స్టేషన్ ప్రక్కన ఉంది అంటే మలయాళంలో కాలేజ్ రైల్వే స్టేషన్ డే అడుత్తు ఆనుల్లద్. రైల్వే స్టేషన్ డే అడుత్తు ఆనుల్లద్. ఓకే, నువ్వు ఉదయం ఎక్కడ ఉన్నావు? నువ్వు ఉదయం ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళం ఎట్లా చెప్పాలో చూద్దాం. నువ్వు అంటే మలయాళంలో నీ, నీ. ఉదయం మలయాళంలో రావిలే, రావిలే. ఎక్కడ మలయాళంలో
ఎవిడే ఎవిడే. ఉన్నావు అంటే మలయాళంలో ఆయిరున్ను ఆయిరున్ను. నువ్వు ఉదయం ఎక్కడ ఉన్నావు అంటే మలయాళంలో నీ రావిలే ఇవిడి ఆయిరున్ను. నీ రావిలే ఇవిడే ఆయిరున్ను. దీనికి జవాబు చూడండి, నేను ఇచ్చాను. నేను ఉదయం లైబ్రరీలో ఉన్నాను. నేను ఉదయం లైబ్రరీలో ఉన్నాను. ఇప్పుడు ఇదే వాక్యాన్ని చూడండి, మలయాళం ఎట్లా చెప్పాలి. నేను అంటే మలయాళంలో జ్ఞాన్. ఉదయం అంటే మలయాళంలో రావిలే. లైబ్రరీలో అంటే మలయాళంలో లైబ్రరీయిల్ ఉన్నాను. ఆయిరున్ను. నేను ఉదయం లైబ్రరీలో ఉన్నాను అంటే మలయాళంలో ഞാൻ രാവിലെ ലൈബ്രറിയിൽ ആയിരുന്നു. ఓకేనా. ఈ వీడియో మనం ఒక ప్రశ్న పదాన్ని ఎట్లా ఉపయోగించాలని చూసాం కదా, అలానే నెక్స్ట్ వీడియోలో మరొక ప్రశ్న పదంతో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.